హాయ్ ఫ్రెండ్స్, మేము షేర్ చేసే లేటెస్ట్ టెక్నాలజీ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను మీకు ముందుకు ఒక మంచి అప్లికేషన్ గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. అదేంటంటే, సో మన ఫోన్లో చాలా ఎంటీ ఫోల్డర్స్ అనేవి ఉండిపోతాయి. మనకు తెలియకుండానే మన ఫోన్లో చాలా ఎంటీ ఫోల్డర్స్ మీరు ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత, సో మనం ఏదైనా యూస్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా అప్లికేషన్ అయితే డిలీట్ చేస్తుంటాం. సో ఆ యాప్ని డిలీట్ చేసిన తర్వాత సో మనకు తెలియకుండానే చాలా ఫోల్డర్స్ మన ఫోన్లో బ్యాకప్ అలాగే ఉండిపోతాయి. సో వాటి ఉండిపోవడం వల్ల ఏంటంటే మన ఫోన్ మెమరీ కన్జ్యూమ్ చేస్తుంది, అలాగే ఫోన్ కూడా చాలా స్లో అవుతుంది. సో కాకపోతే ఏంటంటే మనకు అప్లికేషన్లు ఆ ఫోల్డర్స్ ఉన్నట్టు మనకు తెలియదు, అవి కనపడవు, మనకు తెలియదు. సో మనం డిలీట్ చేయాలన్నా మనం డిలీట్ చేయలేము. ఆ ఎంటీ ఫోల్డర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మన ఫోన్లో అయితే కనపడవు. మీరైతే మీ సిస్టమ్స్ కనెక్ట్ చేసుకున్నట్టయితే కనుక ఆ ఫోల్డర్స్ కనపడతాయి. సో మనం ప్రతిసారి ఆ ఫోన్ని సిస్టమ్ కనెక్ట్ చేసుకున్నదంతా చూసుకోలేం కదా. ఇప్పుడు చూసినట్టయితే ఈ ఫైల్స్ అన్నీ ఉన్నాయి, ఫోల్డర్స్ అన్నీ ఉన్నాయి. సో వీటిలో అయితే ఏది ఎంటీ ఫోల్డరో, ఏ దాంట్లో డేటా ఉందో మనకు తెలియదు. సో ఒక ఫోల్డర్ని మనం క్లిక్ చేసినట్టయితే చాలా వరకు లోపలికి ఇంకో ఫోల్డర్ రావడం అలాంటి జరుగుతుంది. సో దాంట్లో బ్లాంక్ ఫోల్డర్స్ ఏవో, సో మన ఆండ్రాయిడ్కి సంబంధించిన ఫోల్డర్స్ ఏవో మనకు తెలియదు. సో అవి డిలీట్ చేయడం వల్ల ఏదైనా డేటా పోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి ప్రాబ్లమ్స్ చాలా ఫోన్స్లో, రెడ్మీ ఫోన్స్లో అయితే చాలా ఎక్కువ వస్తుంది అది. సో వాటి కోసం నేను మీ ముందుకు ఒక మంచి అప్లికేషన్ తీసుకొచ్చాను. ఆ అప్లికేషన్ గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కన్నా మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఆ అప్లికేషన్ ఏంటంటే, ఫస్ట్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్లోకి వెళ్ళినట్టయితే సో మీరు ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లే స్టోర్లో ఎంటీ ఫోల్డర్ క్లీనర్ అనే ఒక ఆప్షన్ కనపడుతుంది. ఎంటీ ఫోల్డర్ క్లీనర్ అని టైప్ చేయండి. సో ఎంటీ ఫోల్డర్ క్లీనర్ టైప్ చేయగానే మీకు థర్డ్ ఆప్షన్ కనపడుతుంది, ఒక బ్రష్ కనపడుతుంది కదా, అది క్లిక్ చేయండి. సో ఎంటీ ఫోల్డర్ క్లీనర్ అనేది ఆ థర్డ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్టయితే ఇది చాలా మంచి యాప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 500,000 డౌన్లోడ్స్ అయ్యాయి, 4.4 రేటింగ్ ఉంది. చాలా మంది మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో ఇది ఎక్కువ స్పేస్ కూడా తీసుకోదు, జస్ట్ 2 MB, మీ మెమరీలో 2 MB మాత్రమే తీసుకుంటుంది. సో ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో ఎక్కువ ఏంటంటే ఈ ప్రాబ్లం రెడ్మీ ఫోన్స్లో కానీ, మోటో ఫోన్స్లో కానీ ఇదైతే ఎక్కువ ఉంది. ఎందుకంటే అన్ని ఫోల్డర్స్ అన్ని సో బ్యాక్ ఎండ్లో అలాగే ఉండిపోతున్నాయి, మనం డిలీట్ చేయడానికి మనకు కనపడం అనమాట. సో ఆ ఫోల్డర్స్ అన్ని ఎలా డిలీట్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే మన ఫోన్ చాలా స్పీడ్ అయిపోతుంది, అలాగే మెమరీ కూడా చాలా సేవ్ అయిపోతుంది. సో ఇలా ఇన్స్టాల్ చేయగానే పర్మిషన్ అవుతుంది, ఓకే ఇవ్వండి. అక్కడ క్లీన్ ఒక ఆప్షన్ కనబడుతుంది, అది క్లిక్ చేయండి. సో క్లీన్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఏంటంటే, సో మన ఫోన్లో ఉండే ఫోల్డర్స్ ఏదైతే ఎంటీ ఫోల్డర్స్ ఉంటాయో అవన్నీ మనకు క్లియర్గా కనబడతాయి అనమాట. సో ఎంటీ ఫోల్డర్స్ మనకి దానివల్ల మనకైతే ఏం యూస్ ఉండదు ఫోన్లో. కాకపోతే మన ఫోన్ ఆ మెమరీ ఒకటి, మన ఫోన్ స్లో అవడం ఒకటి, ఇలాంటివి జరుగుతాయి. సో ఏంటంటే క్లీన్ అనే ఆప్షన్ కొట్టగానే సో ఇవన్నీ మనకు ఎంటీ ఫోల్డర్స్ అన్నీ మనకు క్లియర్గా ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూద్దాం నా ఫోన్లో ఎన్ని ఎంటీ ఫోల్డర్స్ ఉన్నాయో. సో నా దాంట్లో అయితే 139 ఎంటీ ఫోల్డర్స్ అయితే ఉన్నాయి. ఆ 139 నేను డిలీట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే జీరో ఐటమ్స్, అంటే అన్ని డిలీట్ అయిపోయాయి అనమాట. 0 ఐటమ్స్. సో ఆల్ ఐటమ్స్ ఆర్ డిలీటెడ్. సో ఇప్పుడు ఏంటంటే బ్యాకప్లో నా ఫోన్ కొంచెం స్పీడ్ అవుతుంది. మీరు చూసినట్టయితే నేను క్లిక్ చేసి సో కొంచెం స్పీడ్ అయితే నాకు ముందుకు ఇప్పటికీ కొంచెం వేరియేషన్ అయితే మీకు డెఫినెట్గా కనబడుతుంది. మీరు కూడా ట్రై చేసి తర్వాత కామెంట్ చేయండి. సో అలాగే ఏంటంటే మెమరీ స్పేస్ అనవసరంగా వేస్ట్ అవ్వడం అలాంటిది ఏమి ఉండదు. అదంతా మనకు స్పేస్ అంతా మనకు సేవ్ అయిపోతుంది అనమాట. సో మనకు తెలియకుండానే చాలా ఫోల్డర్స్ మన ఫోన్లోకి వస్తుంటాయి, వాట్సాప్లో కానీ డిఫరెంట్ అప్లికేషన్స్లో నుంచి. సో మనకు తెలియదు అనమాట ఏ ఫోల్డర్ డిలీట్ చేయాలి, ఎప్పుడు సేవ్ అయినవి కూడా మనకు తెలియదు. కాబట్టి ఏంటంటే మీరు వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ ఒకసారి క్లీన్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఈ ఫోల్డర్స్ అన్ని వెళ్ళిపోతాయి. సో మన ఫోన్ కొంచెం స్పీడప్ అవుతుంది, అలాగే మన మెమరీ కూడా కొంచెం సేవ్ అవుతుంది అనమాట. సో ఈ వీడియో ఎందుకంటే నేను యూజ్ చేశాను కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్. నేను ప్రాక్టికల్గా నేను యూజ్ చేశాను, నా ఫోన్ అయితే కొంచెం స్పీడ్ అయింది, మెమరీ కూడా నాకు సేవ్ అయింది. సో ఈ వీడియో కూడా మీకైతే తప్పకుండా హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను. సో రెడ్మీ ఫోన్స్ ఎస్పెషల్లీ నాదైతే రెడ్మీ ఫోన్ అండ్ మోటో ఫోన్స్ అయితే కొంచెం చాలా బెనిఫిట్ ఉంది. ఎందుకంటే నాది రెడ్మీ ఫోన్ కాబట్టి నాకైతే చాలా బెనిఫిట్ ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.